హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు అశోక్. సో చాలా రోజుల నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా నెక్స్ట్ బెస్ట్ బ్యాకప్ జాబ్ ఏది అనేది మన తెలుగు ఆస్పిరెంట్స్లో ఒక డౌట్ అనేది ఉంది. అంటే ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవ్వాలా, సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవ్వాలా, లేదా బ్యాంక్ పీఓ ప్రిపేర్ అవ్వాలా, క్లర్క్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వాలా, ఏది ప్రిపేర్ అవుతే బెటర్, అండ్ అలాగే ఏది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనే చాలా డౌట్స్ ఉంటాయి, ఇంకా కామన్ డౌట్స్. సో మీ అందరి కోసం నేను కొన్ని డౌట్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. బికాస్ మనందరికీ తెలుసు, రీసెంట్గా ఎస్ఎస్సి సీజీఎల్ 2022 నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది కూడా డౌట్స్ అడుగుతున్నారు. అండ్ ఈవెన్ పవన్ సార్కి కూడా డైలీ ఒక 20 మెంబర్స్ దాకా గైడ్ చేస్తున్నారు నైట్ టైంలో. సో ఇలా మీ అందరి డౌట్స్ కొంచెం సాల్వ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ సెషన్ తీసుకోవడం జరిగింది. అండ్ సార్ కూడా ఇప్పుడు యాక్చువల్గా ట్రావెల్ చేయాలి, బట్ నేను లక్కీగా పట్టుకున్నాను. సో మీ క్వరీస్ అన్నిటికీ కూడా నేను ఒక్కొక్కటి అడుగుతాను, సార్ ఆన్సర్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటి అంటే, యూపీఎస్సీ ప్రిపరేషన్కి బెస్ట్ బ్యాకప్ జాబ్ ఏది? హలో ఆల్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు ఛానల్. నేను మీ పవన్. మీకు తెలుసు, చాలా మందితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 100+ మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను టెలిగ్రామ్ ఛానల్ ద్వారా, టెలిగ్రామ్ యాప్ ద్వారా. సో క్వెరీస్ అంటే చాలామందికి ఇక కామన్ క్వెరీస్ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇప్పటిదాకా నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళలో ఆల్మోస్ట్ సిమిలర్ క్వెరీస్. సో ఒకేసారి ఓకే, వై నాట్ టేక్ లైవ్ సెక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు ఎవ్రీ వన్ అనిపించింది. సో అంటే చాలా మందికి యూజ్ అవుతుంది కదా ఈ క్వెరీస్, కామన్ క్వెరీస్ అని ఈ సెషన్ ముఖ్య ఉద్దేశం. అండ్ అశోక్ గారు అడిగినట్టు యూపీఎస్సీకి బెస్ట్ బ్యాకప్ ఏది? నాకు తెలిసి అయితే, అంటే నేను అబ్జర్వ్ చేసింది, వర్క్ చేస్తూ, అంటే యూపీఎస్సీకి ఆబ్వియస్గా వర్క్ చేయకోకుండా కూడా చదవచ్చు. వర్క్ చేస్తూ ఏది బెస్ట్ బ్యాకప్ అని అడిగితే కనుక నాకు సీజీఎల్ బెస్ట్ బ్యాకప్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఇప్పటికే 2 months వర్క్ చేశాను సీజీఎల్లో. నేను November 15th జాయిన్ అయ్యాను. సో ఈ 2 months ప్లస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే టైం ఉంటుంది. నేను బ్యాంక్లో కూడా వర్క్ చేశాను. అంటే బ్యాంక్లో ఉండి నాకైతే యూపీఎస్సీ ప్రిపరేషన్కి టైం లేకుండే. సో అది అంటే యూపీఎస్సీ కనుక మీ అల్టిమేట్ గోల్ అయితే, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్రెషర్ ఉండి ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే కనుక గో ఫర్ సీజీఎల్ కొంచెం టైం పట్టినా కానీ ఆ Tier 1, Tier 2, Tier 3 కంప్లీట్ చేసేసుకొని మనకంటూ ఒక పోస్ట్ వస్తుంది అన్న నమ్మకం ఉంటే, ఆ గ్యాప్లో, ఆ పోస్టింగ్ వచ్చే గ్యాప్లో యూపీఎస్సీ 1 to 2 attempts ఇవ్వచ్చు. అది కూడా డిపెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్. కొన్ని ఇయర్స్ సీజీఎల్ టైం పట్టచ్చు జాయినింగ్, కొన్ని ఇయర్స్ త్వరగా ఇవ్వచ్చు. బట్ అట్లీస్ట్ 1 attempt అయితే హోల్ హార్టెడ్లీ ఇవ్వచ్చు అని నా ఫీలింగ్ యూపీఎస్సీ. సో సార్ చెప్పినట్టుగా ఇప్పుడు చాలా మంది పువర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఒక బ్యాకప్ జాబ్ అనేది ఎవరైనా కోరుకుంటారు. లైక్ ఇప్పుడు యూపీఎస్సీ మీద ఒక 4 to 5 years స్పెండ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇలాంటి క్రమంలో మీరు బ్యాకప్ జాబ్ చూస్ చేసుకుంటే, ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయితే మీకు కొంచెం చదువుకోవడానికి టైం దొరుకుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నారు, మనకి చెన్నైలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఈవెన్ జాబ్ చేస్తూ కూడా ఈ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో దట్ మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే ఈ జాబ్లో ప్రెజర్ అనేది ఎంత తక్కువ ఉంటుంది, ప్రిపరేషన్కి ఎంత టైం ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. లైక్ ప్రీవియస్గా ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్గా చేశారు. అప్పుడు ఏంటంటే మార్నింగ్ 10 o'clock వెళ్ళి నైట్ 8:30, 9 వరకు కూడా వచ్చేవాళ్ళు అనమాట ఇంటికి. సో దాని బదులు దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇదేంటంటే జస్ట్ 10 to 5 జాబ్ ఉంటుంది, ఇంకా ముందే రావచ్చు ఇంటికి, ప్రిపరేషన్కి అయితే టైం ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, చాలామంది డౌట్ ఏంటంటే, బ్యాంక్కి ప్రిపేర్ అవ్వాలా, సీజీఎల్కి ప్రిపేర్ అవ్వాలా? బ్యాంక్కి ప్రిపేర్ అయితే సిలబస్ ఏముంటుంది, సీజీఎల్కి ప్రిపేర్ అయితే సిలబస్ ఏముంటుంది, ఈ రెండిట్లో కామన్ సిలబస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అందరికీ డౌట్ ఉంటుంది. సో దాని గురించి ఒకసారి చెప్తారు సార్? సో మీరు అందరికి తెలుసు, అంటే చాలా వరకు బ్యాంక్కి రాస్తూ ఉంటారు, సీజీఎల్కి రాస్తూ ఉంటారు. ఏది ప్రిపేర్ అవ్వాలి, కామన్ సిలబస్ ఏంటి, ఏది బెటర్ అని అది ఒకటి ఉంటుంది. నా వరకు అయితే అంటే ఏది బెటర్ అని మీకే వదిలేస్తున్నాను. ప్రోస్ అండ్ కాన్స్ రెండిట్లో ఉంటాయి. బ్యాంక్ జాబ్స్లో ప్రోస్ ఉంటాయి, ఈ సీజీఎల్ జాబ్స్లో కూడా ప్రోస్ ఉంటాయి. నేను ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను, మీరే డిసైడ్ అవ్వండి ఏది బెస్ట్ అని. అంటే ఇట్ డిపెండ్స్. కొంతమందికి బ్యాంక్లో టాప్ పోస్ట్కి ఎలానే ఉంటుంది. బ్యాంకింగ్లో ప్రోస్ తీసుకుంటే కనుక ఒక పీఓగా జాయిన్ అయ్యి మనం చైర్మన్ దాకా వెళ్ళే స్కోప్ ఉంటుంది బ్యాంకింగ్లో అయితే. అండ్ ప్రమోషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, పర్క్స్ చాలా బాగుంటాయి. కాన్స్ వచ్చేసరికి కొంచెం వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి, ఇంత టైం ఫ్రేమ్ అని ఏమి ఉండదు. అండ్ సాటర్డే సండేస్ కూడా కొన్నిసార్లు వర్కింగ్ ఉంటుంది. అందుకే అదే సీజన్లో ప్రోస్ అయితే మనకి వర్క్ సాటర్డే సండేస్ ఆఫ్,
అంత డైలీ కూడా టైమింగ్స్ అంత ఏమంటారు 8-9 అలా అయితే ఏం అవ్వదు. ఇట్ డిపెండ్స్ మళ్ళీ కొన్ని సెక్షన్స్లో ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు టైం ఉంటుంది పీస్ఫుల్గా. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు వెళ్ళి ప్రిపేర్ అవ్వడానికి కొంచెం పీస్ అయితే ఉంటుంది, మెంటల్ పీస్ అయితే ఉంటుంది. ఆ, ఇంకా కాన్స్ అయితే ప్రమోషన్స్ అంత ఫాస్ట్గా ఉండవు. సీజన్లో చాలా తక్కువ ప్రమోషన్స్. మేబీ హార్డ్లీ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయితే కొంతమంది ఏసీ డీసీ జేసీ వరకు వెళ్ళొచ్చు హార్డ్లీ. కొన్నిసార్లు కొంతమంది సూపరింటెండెంట్ కూడా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అదే మీ ఇష్టం. అంటే మీకు ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ కావాలి, మీకు కెరీర్ గ్రోత్ కావాలి, ఛాలెంజింగ్గా ఉండాలి వర్క్ అంటే కనుక బ్యాంకింగ్కి వెళ్ళొచ్చు. అలా కాదు నాకు కొంచెం మెంటల్ పీస్ ఉండాలి, నాకు టైంకి వచ్చేసేసి నేను వేరే ఏమైనా ప్రిపేర్ అవ్వాలి అలా అనుకున్న వాళ్ళు మాత్రం సీజల్కి వెళ్ళడం బెటర్ అని నా ఫీలింగ్. సో ఇంకా మీరే చూస్ చేసుకోవచ్చు. అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ మారిపోతూ ఉంటుంది కదా ప్రయారిటీస్. నాకు ఈ ఇయర్ ఇది ఉంటుంది, నాకు నెక్స్ట్ ఇయర్ అది ఉంటుంది అన్నట్టు ఉంటుంది కదా. సో మీరే డిసైడ్ అవ్వండి. ఇట్స్ అప్ టు యూ. ఇంకా నాదేం లేదు. నా వర్క్ అయితే నాకు సీజల్ పీస్ఫుల్ అనిపించింది. అంటే నేను నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కెరీర్ ప్రాస్పెక్ట్స్ కంటే. సో సీజల్ చూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది కూడా అంటే పేరెంట్స్కి దగ్గరగా ఉండాలి అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ జాబ్ కోసం వెయిట్ చేసి పేరెంట్స్కి దగ్గరగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం లైక్ 3 to 4 years వెయిట్ చేయడం బెటర్ అంటారా, లేదా ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చూస్ చేసుకొని మన హోమ్ స్టేట్ పోస్టింగ్ ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయా అని చెప్పేసి చాలా డౌట్ ఉంటుంది. సో దీని రిలేటెడ్ ఒకసారి ఆన్సర్ చేస్తారు. యాక్చువల్గా మన స్టేట్ నోటిఫికేషన్స్ అయితే తెలంగాణ తీసుకుంటే కనుక గ్రూప్ 2 2016లో ఒకటి జరిగింది, కానీ గ్రూప్ 1 మనకి 2011లో జరిగింది. అప్పటి నుంచి అఫ్కోర్స్ 2014లో స్టేట్ డివైడ్ అయినా కానీ ఇంకా మనకి నోటిఫికేషన్ లేదు. అంటే మన స్టేట్ గ్రూప్స్ అంత ప్రతి ఇయర్ పడట్లేదు యాజ్ ఆఫ్ నవ్ అయితే. మరి ఫ్యూచర్లో ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటే మనకు తెలీదు. కానీ ఈ సీజన్ జాబ్స్ ఇయర్లీ పడతాయి మోస్ట్లీ. కానీ అఫ్కోర్స్ టైం పడుతుంది ప్రాసెస్, కానీ ఇయర్లీ అయితే పడతాయి. ఇన్ని వేకెన్సీస్ అన్ని డెఫినెట్గా ఉంటాయి. అండ్ బ్యాంకింగ్ కూడా ఎవ్రీ ఇయర్ చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి. సో అంటే స్టేట్ గ్రూప్స్ మీదే అంత డిపెండ్ అవ్వకోకుండా ఇవి ట్రై చేసుకుంటూ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఇవి జాయిన్ అయిన తర్వాత ఇన్కేస్ స్టేట్ గ్రూప్స్ వస్తే చాలామంది ఇస్తారు, వాళ్ళకి ఇవ్వడానికి టైం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏమంటారు ఆ పీస్ ఉంటుంది, మనకు ఒక జాబ్ ఉంది, సో మనం వీ హ్యావ్ నథింగ్ టు లూజ్ అన్నట్లు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సో మీరే చూస్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఇందాక యాక్చువల్లీ ఆ కామన్ సిలబస్ పార్ట్ ఉండిపోయింది మనకి సీజల్కి బ్యాంకింగ్కి కామన్ సిలబస్ ఏంటి అని అంటే కనుక అఫ్కోర్స్ మన ఇంగ్లీష్ ఆల్మోస్ట్ మోరాలెస్ సేమ్, జనరల్ అవేర్నెస్ సేమ్ సోర్సెస్ ప్రిపేర్ అవ్వాల్సింది. రీజనింగ్ వచ్చేసరికి సీజల్ రిలేటివ్లీ చాలా ఈజీ. బ్యాంకింగ్ రీజనింగ్లో ఆ పజిల్స్ కూడా ఉంటాయి, ఆ పజిల్స్ అసలు ఈ సీజల్లో ఉండవు. అండ్ ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి సీజల్ రిలేటివ్లీ కొంచెం వ్యాస్ట్ అయినా కానీ రిలేటివ్లీ ఈజీ. బ్యాంకింగ్ మెయిన్స్ నేను ఎప్పుడు చెప్పేలానే సీజల్ కంటే కూడా రిలేటివ్లీ టఫ్. సో మీరు అంటే ఏదైనా కానీ ఈ రెండింటికి కామన్ ప్రిపరేషన్ తీసుకోవచ్చు, చేయొచ్చు కూడా. ఏది వస్తే అది దాంట్లో ఫస్ట్ జాయిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మీ ఎయిమ్కి దగ్గరికి వెళ్ళడానికి చూడండి, అంతే. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్సే ఉంటారు. బట్ తెలుగు మీడియం యాస్పిరెంట్స్ వాళ్ళకి ఏంటంటే లైక్ అక్కడ ఇంగ్లీష్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే సీజల్ కానీ లేకపోతే బ్యాంక్ క్లర్క్ కానీ పిఓస్ కానీ తీసుకున్నట్టయితే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి కదా. సో అదేమన్నా ప్రాబ్లం అవుతుందా, ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి అందరూ కూడా స్టార్టింగ్లోనే ఆగిపోతూ ఉంటారు, అరే మన వల్ల అవుతుందా లేదా అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి సీజల్ తీసుకున్నా కూడా అసలు మన సౌత్ ఇండియా నుంచి చాలా తక్కువ మంది క్రాక్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళు ఏంటి అంటే అంత అవేర్నెస్ లేకపోవడం వలన లేకపోతే ఆ భయం వలన అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఒకసారి దాని గురించి ఆన్సర్ చేస్తారు ఇప్పుడు. సో ఇది యాక్చువల్లీ నేను అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ నార్త్ సౌత్ డివైడ్ తీసేయాలండి. ఎందుకంటే నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ఇన్ ద సెన్స్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ మంది రాస్తున్నారు, వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉంది. మన సౌత్ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అంత లేకుండే. అండ్ మనం క్లియర్ చేస్తామా లేదా, మనం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామా అలా అనుకుంటూ ఉంటారు. కానీ సీజల్ కానీ బ్యాంకింగ్ కానీ క్లియర్ చేయడానికి అది పెద్ద ఏమంటారు ఇంపెడిమెంట్ అయితే ఏం కాదు, అది ఆబ్స్టికల్ అయితే ఏం కాదు. మీరు మీ బెస్ట్ ఇస్తే కనుక మీరు కరెక్ట్ సోర్సెస్ తీసుకొని కరెక్ట్గా ఒక గైడెన్స్ ఫాలో అయ్యి ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉంటే మాత్రం పక్కా క్లియర్ చేయొచ్చు, సీజీఎల్ అయినా ఏదైనా బ్యాంకింగ్ అయినా కానీ. సో సార్ చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు
మనం 3 to 4 years ఒక స్టేట్ సిలబస్ మీద ఫోకస్ చేసే బదులు మీకు ఏంటంటే ఒక కొత్త లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ అనేది ఒక పెద్ద బ్యారియర్ ఏం కాదు. లైక్ ఏంటంటే మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ మీద కొంచెం మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో దట్ మీకంటూ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటుంది కాబట్టి ఇంట్లో కూడా లైక్ మీకు ఒక రెస్పెక్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది. కాబట్టి బెటర్ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ పడుతుంది అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వండి. అంటే ఇప్పుడు సిలబస్ అయితే కామన్గా ఉంటుంది ఆల్మోస్ట్, బట్ స్టేట్ జాబ్స్కి ఏంటంటే స్టేట్ సిలబస్ చదువుకోవాలి. లైక్ తెలంగాణ అంటే తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇలాంటివి. లేదు అన్నిటికీ కామన్ సిలబస్ ఉంది, నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీద కూడా ఫోకస్ చేస్తాను అంటే ఎన్సీఆర్టీస్ చదువుకున్నట్లయితే ఎన్సీఆర్టీస్ నుంచి అసలు చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఎన్సీఆర్టీస్ చదువుకొని తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదువుకొని తర్వాత ఆ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సిలబస్ ప్రకారం చదువుకుంటూ వెళ్తే ఏ జాబ్ అయినా క్రాక్ చేసుకోవచ్చు. బట్ దానికంటూ మీరు డెడికేటెడ్గా ఒక 6 months to 1 year కూర్చుంటే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్స్ గురించి కొంచెం డౌట్ ఉంటుంది. సో దాని గురించి చెప్తారు ఒకసారి. ఇది చాలామంది అంటే ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ ఏంటి, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఫార్మాట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అంటే మీరు ఫస్ట్ ఈ డౌట్స్ అన్నిటికీ యాక్చువల్లీ బేస్ అంటే మనకి సొల్యూషన్ దొరికేది ఎక్కడ అంటే నోటిఫికేషన్లో. సో సీజీఎల్ 2021 నోటిఫికేషన్ వచ్చింది. సో దాన్ని ఒకసారి నోటిఫికేషన్ వెళ్ళి చూడండి, దాంట్లో మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. అంటే ఏజ్ క్రైటీరియా కానీ మన సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఎట్లా ఉండాలి, సో ఆ ఫార్మాట్స్ ప్రకారం వెళ్ళి ఒకసారి దాన్ని తీసుకోండి బెటర్. ఒకవేళ ఇన్ కేస్ ఓబీసీఏ తీసుకుందాం అనుకోండి, వాళ్ళు కనుక ఆ సర్టిఫికేట్ టైంకి తీసుకురాలేకపోతే ఎగ్జామ్ రాయకోకుండా ఉండొద్దు. ఎందుకంటే అది వాళ్ళు యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద రాయొచ్చు ఎగ్జామ్. నెక్స్ట్ టైం కల్లా ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని పెట్టుకోండి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. నెక్స్ట్ చాలా మంది కూడా కట్ ఆఫ్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ కట్ ఆఫ్ కోసం చూసి భయపడాలా లేదా ధైర్యంగా ఒక ముందడుగు వేయాలా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. సో ఆ కట్ ఆఫ్స్ గురించి ఒకసారి సార్ చెప్తారు. సో ఈ కట్ ఆఫ్స్ నాకు చాలా క్వెరీస్ వచ్చాయి. సార్ నాకు ఇట్లా నేను ఈ కట్ ఆఫ్ నాకు ప్రిలిమ్స్లో ఇంత వచ్చినాయి, నెక్స్ట్ టైంకి ఎంత రావాలి, ఈ పోస్ట్ రావాలంటే ఎంత రావాలని. అలా ఆబ్వియస్లీ ఎవరు చెప్పలేము, అంటే ఇప్పుడే మనం ఈ కట్ ఆఫ్స్ ప్రెడిక్షన్ చేయలేం. అండ్ మీరు కట్ ఆఫ్స్ మీద కూడా ఉండొద్దు, మీ బెస్ట్ మీరు ఇవ్వండి, మీ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ కట్ ఆఫ్స్ చాలా షిఫ్ట్లో జరుగుతాయి, ఆ పేపర్ టఫ్నెస్ లెవెల్స్ వేరీ అవుతూ ఉంటాయి, ఆ ఇయర్ వేకెన్సీస్ పైన డిపెండ్ అవుతూ ఉంటాయి, మీ అప్పుడు ఆ ఇయర్ కాంపిటీషన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇవన్నీ బేస్ పైన ఉంటుంది కాబట్టి సో మనం కట్ ఆఫ్స్ గురించి ఏం వరీ అవ్వద్దు. మీ బెస్ట్ మీ షిఫ్ట్లో మీరు ఇస్తే ఆబ్వియస్గా నామినేషన్ వల్ల మీరు చాలా బెటర్ స్కోర్ చేసే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో సార్ సింపుల్గా ఒకటే చెప్పారు, మీకంటూ ఒక పోస్ట్ ఉందనుకొని ప్రిపేర్ అయితే కట్ ఆఫ్స్తో సంబంధం లేదు మనకి అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా స్టడీ ప్లాన్ గురించి అడుగుతూ ఉంటారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్తో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో దాని రిలేటెడ్గా ఒకసారి అడుగుతాం. యాక్చువల్గా ఈ బుక్స్ నేను ఫాలో అయినవి మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతారు. ఇప్పుడు వీళ్ళు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్లో పెడతారు. నేను కూడా నాకు ఎన్సీఆర్టీలో చాలామంది పింగ్ చేసిన వాళ్ళకి నేను ఫాలో అయిన సోర్సెస్ అయితే చెప్పాను. అంటే అవే తీసుకొని ఇంక అవే సరిపోతాయని కాదు, టు బీ ఫ్రాంక్. అంటే అవి బేస్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీకి మౌల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక్కటే స్ట్రాటజీ ఉండదు, వన్స్ ఆల్ ఫిక్స్ అప్రోచ్లా ఉండకూడదు అనమాట. సో అంటే పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఏమైనా ఎడిషన్గా మీకు ఫాలో అవ్వాలనిపిస్తే అవ్వండి. కానీ ఇవి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక రెస్పెక్టబుల్ స్కోర్ తెచ్చుకొని అట్లీస్ట్ ఒక పోస్ట్ తెచ్చుకోవడానికి అయితే స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది కూడా మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, అంటే మ్యారీడ్ విమెన్ ఉంటారు, ఇంట్లో ఆల్రెడీ వాళ్ళకి కిడ్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఏ జాబ్స్ అయితే ఈజీగా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దాని గురించి ఒకసారి అడుగుదాము. సో అంటే మ్యారీడ్ ఉన్నాను, నాకు హోమ్ పోస్టింగ్ రాదేమో అన్నట్లు చాలామంది సీజన్ యాక్చువల్లీ రాయరు. కానీ ఎవ్రీ ఇయర్ చాలా వరకు కొన్ని స్పెసిఫిక్ పోస్ట్స్ ఉమెన్కి కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ హోమ్ పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆడిటర్ హైదరాబాద్ పోస్టింగ్ కానీ వైజాగ్ పోస్టింగ్ కానీ అట్లా వస్తూ ఉంటాయి. సో అదే స్టేట్లో ఉండి మంచిగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా అవ్వచ్చు. ఈ ఆడిటర్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి అంటే 2 yearsలో SAS ఎగ్జామ్ అని ఒకటి మనం క్వాలిఫై అయితే అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ అయిపోవచ్చు డైరెక్ట్గా గెస్టెడ్. సో అదొకటి చూసుకొని ఇంకోటి యాక్చువల్లీ స్టడీ ప్లాన్ గురించి వస్తే కనుక మనము యాక్చువల్గా మీ స్ట్రాటజీ ప్రకారం మీ స్ట్రెంగ్స్ ప్రకారం మౌల్డ్ చేసుకోండి. కొంతమంది క్వాంట్లో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది జిఎస్లో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది రీజనింగ్లో స్ట్రాంగ్ ఉంటారు. సో మీ వీక్ ఉన్న ఏరియాస్ ఒక 4 parts కనుక మీ స్కెడ్యూల్ని తీసుకుంటే
2 పార్ట్స్ మీ వీక్ ఉన్న ఏరియా పైన ఫోకస్ చేయండి, మిగిలిన 2 పార్ట్స్ మీ ఏరియాస్ ఆల్రెడీ స్ట్రాంగ్ అనుకున్న ఏరియాస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోండి. సో వీక్ ఉన్న ఏరియాస్ని వదిలిపెట్టద్దు, స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో అన్నిటిని ఓవరాల్గా కవర్ చేసుకుంటేనే మనం లాస్ట్ వరకు కూడా వెళ్ళి ఫైనల్ బెస్ట్ స్కోర్లో ఉండి బెస్ట్ పోస్ట్, మీరు అనుకున్న పోస్ట్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా ఇదే కాకుండా మన యూట్యూబ్ ఛానల్లో మనం కమ్యూనిటీ పోస్ట్ ఒకటి పెట్టాం ఫ్రెండ్స్. సో దాంట్లో చాలా మంది కూడా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. సో ఇంకా ఇదే కాకుండా మీకు ఇంకేమన్నా కామన్ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు మన ఇప్పుడు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సార్ కూడా ఫ్రీ టైం చూసుకొని మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు, బికాస్ అటు వర్క్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కదా. సో సార్ ఒకసారి ఆ పేరు చదివి క్వశ్చన్ చదువుతారు, దానికి ఆన్సర్ చెప్తారు, ఓకేనా? సో కొన్ని మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టుకున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాము. యాక్చువల్గా నేను చాలా టెలిగ్రామ్లో కూడా చాలా వరకు డౌట్స్ నాకు తెలిసినంత వరకు అయితే క్లియర్ చేశాను అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ. సో వీరేష్ రాండి ఏం చెప్పారంటే, వై ఓన్లీ నార్త్ క్యాండిడేట్స్ గెట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఇందాక చెప్పినట్లుగానే యాక్చువల్లీ ఈ నార్త్ సౌత్ డివైడ్ తీసేయండి, ఎవరైనా క్లియర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ నార్త్ సౌత్. సో మీరు మీ హోల్ హార్టెడ్గా మీ ప్రిపరేషన్ ఇచ్చి మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి మీ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక మీ స్టడీ ప్లాన్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ శ్రీకాంత్ జీ, ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఇట్స్ గోయింగ్ వెరీ టఫ్, హౌ టు స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ప్లీజ్ షేర్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆఫ్ ఇంగ్లీష్ రిఫరెన్స్ బుక్స్ సార్ అన్నారు. సో అంటే ఈ కట్ ఆఫ్స్ ప్రెడిక్షన్ మనం పక్కన పెట్టేసేస్తే మనం మన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. మ్యాక్సిమం మార్క్స్ ఇంగ్లీష్ అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఫాలో అయిన 3 సోర్సెసే, ప్రీవియస్ ఇయర్స్ కిరణ్స్, ఎస్పీ బక్షి, వాల్యూమ్ 1 నీతు సింగ్. సో అంటే ఇవి ఫాలో అయితే అఫ్కోర్స్ 200 నా స్కోర్ 200 స్కోర్ చేశాను కాబట్టి అంటే ఇంతకంటే వేరే సోర్సెస్ ఏం అవసరం లేదని నా ఫీలింగ్ ఇంగ్లీష్లో. సో అండ్ న్యూస్ పేపర్, మీరు కొంతమంది చాలా వరకు ఈ తెలుగు మీడియం వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్పాలనుకుంటున్నాను. సార్ మేము తెలుగు మీడియం సార్, మాకు ఇంగ్లీష్ చాలా వీక్ సార్, అసలు నేను క్లియర్ చేయలేకపోతున్నాను అనుకుంటూ ఉంటారు కదా. సో మీరు రోజు కొంచెం న్యూస్ పేపర్ ఒక 1 hour 1.5 hour దాని మీద టైం స్పెండ్ చేయండి. హిందూ కానీ ఏదైనా ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ కానీ ఏదో ఒక పేపర్, కానీ మోస్ట్ ప్రిఫరబుల్ హిందూ తీసుకోండి. దాంట్లో స్పోర్ట్స్ న్యూస్, నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, ఎడిటోరియల్స్ ఉంటే అవి తీసుకొని చదివి మీరు అసలు ఒక ఎడిటోరియల్ చదివిన తర్వాత మీ అంతటికి మీ ఓన్ వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. దానివల్ల ఎస్ఏ రైటింగ్ క్లియర్ అవుతుంది, ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ క్లియర్ అవుతుంది, అండ్ మీ వొకాబ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు టఫ్ వర్డ్స్ ఉన్నాయి అనుకున్నాను ఒక దగ్గర రాసుకోండి, దాని మీనింగ్స్ ఇంగ్లీష్లో రాసుకోండి. ఇన్ కేస్ ఇంగ్లీష్లో రాసుకోలేదు అనుకున్నాను అనుకోండి, తెలుగులో రాసుకోండి, ప్రాబ్లమే లేదు. నేను కూడా చాలాసార్లు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగులో రాసుకొని పెట్టుకునేవాను అనమాట. అంటే మనం ఏమి బై బర్త్ ఇంగ్లీష్లో అంత ప్రో కాదు కాబట్టి, సో అలా చేస్తే రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉంటాయి నా ఫీలింగ్. సార్ వీ నీడ్ టు నో హౌ టు ప్రిపేర్ ఇంగ్లీష్ గ్రామర్ అని కొంతమంది. సో అంటే చాలా వరకు కొన్ని ఇంగ్లీష్ రిలేటెడ్ కోర్సే ఉన్నాయి. నేను చెప్పినట్లు ఇందాకనికైనా ప్రీవియస్ ఇయర్స్ వాల్యూమ్ 1 నీతు సింగ్ ఒకటేను, బక్షి ఒక బుక్ ఒకటి ఫాలో అవ్వండి. హాయ్ సార్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఐబీ, వీకే స్టార్ అనే తను కామెంట్ చేశారు. ప్లీజ్ ప్రొవైడ్ గుడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ సీజిఎల్, ఆల్సో ఎక్స్ప్లెయిన్ సెలెక్షన్ ప్రాసెస్. సో ఇతను ఐబీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో నేను ఐబీ యాక్చువల్లీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను కానీ ఐబీ ఏసీఐఓ అది క్లియర్ చేయలేకపోయాను. ఐబీ సీజిఎల్ మోర్ ఆర్ సేమ్ సిలబస్. సో ప్రీ వర్క్ అయితే సేమ్ ఉంటుంది, అండ్ మెయిన్స్ వచ్చేసరికి లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, ప్రెసీ రైటింగ్ ఉంటుంది. నాకు టఫ్ అనిపించిన పార్ట్ అంటే ఐబీ ఇంటర్వ్యూనే. మనం కరెక్ట్గా ఇంటర్వ్యూకి సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కవర్ చేసుకోవాలి, అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి మొత్తం బాగా కవర్ చేసుకోవాలి, హాట్ టాపిక్స్ అన్నీ కూడా. అప్పుడు క్లియర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, కానీ అది ఎవ్రీ ఇయర్ ఉండదు, డిపెండ్స్. రీసెంట్గా 2021 ఇంకా అవ్వలేదు, ఇంటర్వ్యూస్ ఇంకా పోస్ట్పోన్ అయినాయి. సో అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే చెప్పాను, నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అండ్ ఇప్పుడు మన కమ్యూనిటీ దాంట్లో కానీ ఎన్సీఆర్టీ తెలుగు మన టెలిగ్రామ్ దాంట్లో కానీ పెడతారు, నేను ఫాలో అయిన సోర్సెస్ అన్నీ అది పిన్ చేసి పెడతారు. సో అది కొంచెం మీరు చూసుకోవచ్చు. సార్ 150 రా స్కోర్ చేయడానికి స్పెసిఫిక్ టాపిక్స్ ఫ్రమ్ మ్యాథ్స్ అండ్ జనరల్ అవేర్నెస్ చెప్తారా? దినేష్ కుమార్, పత్తివాడ. ఇట్లా అంటే ఇదే, మీరు స్కోర్ వెనకాల వెళ్ళకండి. నా సజెషన్ అయితే సిన్సియర్ సజెషన్. ఇప్పుడు 150 అని అలా పెట్టుకోవద్దు. ఇప్పుడు వై నాట్ 170, వై నాట్ 180 అంటే డిపెండ్స్ పేపర్ టు పేపర్. కొన్నిసార్లు పేపర్ టఫ్ ఉందనుకోండి 130కే లిమిట్ అయినా కానీ మనకి నార్మలైజేషన్లో 170, 180 స్కోర్ చేసుకోవచ్చు.
సో అంటే స్పెసిఫిక్ టాపిక్స్ ఏం లేవు, మ్యాథ్స్కి కానీ జనరల్ అవేర్నెస్కి కానీ అన్నీ చదవాలి. ఎందుకంటే మనకు చాలా టైం ఉంది. మన ప్రిలిమ్స్కి ఒక 3 months 4 months, దాని తర్వాత 3 months టియర్ 2కి ఆ టైం ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ 7 months టైంలో మీరు అన్నీ కవర్ చేసుకోవచ్చు. నేను ఈ టాపిక్సే చదువుతా ఆ టాపిక్సే చదువుతా అని వెళ్ళకండి. సో మీకు వీలైనంత అన్ని టాపిక్స్ కవర్ చేసి రివిజన్ చేసి మార్క్స్ అనాలిసిస్ చేసుకోండి, అది బెస్ట్ థింగ్. హేమంత్ సతీష్ ఏం అడుగుతున్నారంటే, సార్ ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తే మన ఏపీ వాళ్ళు పోస్టింగ్ హోమ్ స్టేట్లోనే వస్తుందా, అండ్ ఎస్ఎస్సి సీజన్ లేట్ అవుతుంది, దేనిపైన హోప్స్ పెట్టుకోవచ్చా? అంటే ఈ ఏపీ వాళ్ళు అయినా తెలంగాణ అయినా హోమ్ పోస్టింగ్స్ కొన్ని పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కానీ మీరు సీజన్ రాస్తున్నారు అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఇది, సో మీరు ఎక్కడైనా పోస్ట్ అవ్వచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ సౌత్లోనే అవుతారు. మన ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే దాన్ని బట్టి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ అట్లా పోస్టింగ్స్ వస్తాయి. సో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. నేను చెన్నైలో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, బట్ స్టిల్ చెన్నై మంచిగానే ఉంది, మరీ అలా ఏం లేదు. ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. ఆల్ ఇండియా సర్వీస్ కాబట్టి సీజన్ రాస్తున్నారు కాబట్టి ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా ఉండండి. సీజన్ లేట్ అవుతూ ఉంటుంది కదా, సో అంటే ఎక్స్క్యూజ్ మీ, సో సీజన్ లేట్ అవుతూ ఉంటుంది కదా అంటే కొంచెం ప్రాసెస్ లెంది, కానీ స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్ కాబట్టి బ్యాంకింగ్తో పాటు సీజన్ అలా కంబైన్డ్గా చదివి ప్రిపరేషన్ ముందుకు సాగించండి. ఇంకోటి సందీప్ కుమార్, రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ బుక్ లిస్ట్. సో ఈరోజు మీకు ఆ బుక్ లిస్ట్ నేను ఫాలో అయిన సోర్సెస్ అన్నీ మీకు పెడతారు. కింగ్ అశోక్, బ్రో చేయండి, ఎస్ఎస్సి గురించి తెలుగులో ఏ ఛానల్లో లేదు, చాలా డౌట్స్ ఉన్నాయి, యావరేజ్ స్టూడెంట్స్ ఎలా ఫోకస్ చేయాలి ఎస్ఎస్సి సీజన్కి. సో మీరు ఒకసారి ఈ వీడియో అంతా ఒకసారి చూడండి, నేను వీటి గురించి చెప్పాను, ఇది నా స్ట్రాటజీ, ఏం ఫాలో అవ్వాలి ఎలా ఫాలో అవ్వాలి అన్నట్లుగాను. మీకు సోర్సెస్ కూడా త్వరలో పెట్టేస్తారు ఈ ఛానల్. ప్రాపర్ స్టడీ ప్లాన్, నవీన్ కుమార్ ఏ. సో ఈ ప్రాపర్ స్టడీ ప్లాన్ అనేది ఎవరికి వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ డివైస్ చేసుకోవడమే. ఎందుకంటే వేరే వాళ్ళ స్ట్రాటజీ మనకి వర్కౌట్ అవ్వదు, మన స్ట్రాటజీ వేరే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో మీ అంతటికి మీరు ప్లాన్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది ఆబ్వియస్గా. ఎందుకంటే మీకు తెలుసు మీరు దేంట్లో స్ట్రాంగో, మీరు దేంట్లో వీకో, మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేయగలరో, మీ ఎంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలరో అవన్నీ మీ ఒక్కరికే తెలుసు. కాబట్టి ఆ ప్లానింగ్ అనేది మీరు చేసుకుంటేనే ది బెస్ట్. ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకండి, మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకండి ప్రిపరేషన్ టైంలో. సార్ ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ డైలీ ఎలా ఉండాలో చెప్పండి సార్. గౌతి, అదే ఇలా డైలీ ఎలా ఉండాలి అంటే మీకున్న టైంని 4 to 5 పార్ట్స్గా డివైడ్ చేసుకొని, మీకున్న స్ట్రాంగ్ ఏరియాస్ని కొన్ని అవర్స్ ఇచ్చుకొని, మీకున్న వీక్ ఏరియాస్ని మేజర్ పార్ట్ ఆఫ్ ద టైం ఇచ్చుకుంటే, సో అలా వీక్ ఏరియాస్ స్ట్రెంగ్తన్ అవ్వచ్చు, స్ట్రాంగ్ ఏరియాస్ని కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అన్న ఎస్ఎస్సి జీజీఎల్ ఇంగ్లీష్కి బెస్ట్ బుక్ చెప్పన్న, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఈరోజు కూడా సోర్సెస్ అన్నీ చెప్తారు. అశోక్ కర్ణ అని అతను చేశారు. సో మీకు ఇంకా ఇది కమ్యూనిటీ పోస్ట్లో ఉండేవే. సో టెలిగ్రామ్లో కూడా చాలామంది పింగ్ చేయడం జరిగింది, వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 99% రిప్లైలు కూడా ఆల్మోస్ట్ ఇచ్చేసాను నాకు టైం దొరకంగానే. సో అది ఇంకా అశోక్ గారికి ఇస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా కానీ అలా ఆ టెలిగ్రామ్ లింక్లో పెట్టండి, నాకు ఒకసారి పింగ్ చేయండి, ఆర్ఎల్స్ మన ఎన్సీఆర్టీ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టండి. ఇంకా మాక్ టెస్ట్ గురించి, మాక్ టెస్ట్ ఏది మాక్ టెస్ట్ బెటర్ అని అడుగుతూ ఉంటారు చాలామంది. సో అంటే ఎవ్రీ ఇయర్ ఈ మార్క్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. కొన్ని ఇయర్స్ కొన్ని మార్క్స్ బెటర్ ఉంటాయి, కొన్ని ఇయర్స్ వేరే మార్క్స్ బెటర్ ఉంటాయి. సో అది అంటే సపోజ్ ప్రాక్టీస్ మాక్ కానీ, ఎస్ఎస్సి ట్యూబ్ కానీ, ఆలివ్ బోర్డ్ కానీ, బ్యాంకర్స్ అడ్డా కానీ, ఇంకా అలా ఏవేవైతే ఉన్నాయో అవి కొన్ని తీసుకొని లైక్ ఒక 2 sources 3 sources అలా వాటిలో రాయటం బెటర్ మార్క్స్ అనేది. ఒకదానికే స్టిక్ ఆన్ అవ్వకండి. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ టఫ్నెస్ వేరీ అవుతూ ఉంటుంది, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ ఇయర్ అయితే నేను ఇంకా యాక్చువల్లీ ఏం మార్క్స్ రాయలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఏది బెస్ట్ మార్క్స్ అనేది అయితే నాకు ఇంకా ఐడియా లేదు. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీలో కింద డిస్క్రిప్షన్లో మనము మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాము, దాంట్లో మీరు కమెంట్ చేయండి. అండ్ ఇంకా స్టిల్ ఇంకేమైనా చెప్తాం అనుకుంటున్నారా? సో ఈ ప్రిపరేషన్ ఫేజ్లో మీకు మీరు డిమోటివేట్ అవ్వకండి, డిప్రెస్ అవ్వకండి. ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ ప్రాసెసే.
కానీ వన్స్ వచ్చిన తర్వాత ఈ టెన్షన్స్ కానీ ఈ మీరు పడిన డిప్రెస్డ్ ఫేజెస్ కానీ అవి ఏం గుర్తుండో అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. లైక్ పవన్ సార్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ ఒకసారి యూపీఎస్సీ ప్రీ రాశారు, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. సో ఇమీడియట్గా నాకు బ్యాకప్ జాబ్ కావాలి, బ్యాకప్ జాబ్ చేసుకుంటూ నేను ప్రిపేర్ అవుతాను అని మైండ్లో కొంచెం ఇది పెట్టుకున్నారనమాట. సో ఇమీడియట్గా ఒకసారి ఈ ప్రిపరేషన్లోనే యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే ఏం చేశారంటే ఐబీపీఎస్ పీఓ రాశారు. పీఓ రాస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్లో 0.25తో పోయిందనమాట. అంటే మనకి ఇట్లా జాబ్ ఇట్లా నోటి దగ్గరకు వచ్చిన జాబ్ ఇట్లా పోయిందనమాట. సో అప్పుడు కూడా ఏం డిప్రెస్డ్ ఏం ఫీల్ అవ్వలేదు. సో అలా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు, అది కూడా క్లియర్ కాలేదు. అండ్ తర్వాత యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ అంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు యూపీఎస్సీ ప్యానల్ వాళ్ళే ఉంటారు. సో అది కూడా ఫైనల్ లిస్ట్కి వెళ్ళి క్లియర్ కాలేదన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే వీటికి స్పెసిఫిక్గా టైం అనేది ఏమి ఇన్వెస్ట్ చేయలేదు. ఈ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్లో భాగంగానే లైక్ సరదాగా వెళ్ళి రాసొస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ యొక్క ఎగ్జామ్ ఫియర్ పోవాలి అని చెప్పేసి నాకు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. సో ఎగ్జామ్ ఫియర్ పోవాలి అని రాసే క్రమంలోనే అన్నీ కూడా ఫైనల్ దాకా వెళ్ళారు. అండ్ 2018లో రాశారు ఈ సీజీఎల్, ఇది 2021లో వచ్చింది. సో ఈ జాబ్ వస్తుంది అని తెలిసి కూడా ఏం చేశారు, 2019లో కూడా ప్రయత్నం ఆపుకోకుండా ఎస్బీఐ పీఓ రాశారనమాట. సో లక్కీగా 2019 ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ఒక 2 years జాబ్ చేశారు. ఈలోపు ఎస్ఎస్సి సీజీఎల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చెన్నై పోస్టింగ్ వస్తే సో అక్కడ వెళ్ళి ఇప్పుడు ప్రెసెంట్ 2 months అవుతుంది జాబ్ చేస్తూ. అండ్ మీ అందరికీ తెలుసు హీజ్ మై బ్రదర్. అండ్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము, చాలా మోటివేటెడ్గా ఉంటారని చెప్పేసి. సో స్టిల్ ఇంకా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ఇంకా బెటర్ జాబ్ ఏదన్నా మన కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు కూడా మీ ప్రయత్నం అయితే ఆపకండి ఫ్రెండ్స్. సో చూడండి ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, బట్ సక్సెస్ అంటే సడన్గా లైక్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ ఒక పెద్ద మోటివేషన్ అయితే ఉంటుంది. లైక్ నాకు కూడా మోటివేషన్ అనమాట లైక్ ఈ 3 stars చూసిన తర్వాత. సో మీరందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి, మీ మీకంటూ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ తెచ్చుకోండి. అండ్ మీ యొక్క పేరెంట్స్ని కూడా హ్యాపీగా చూస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.